నమస్కారం గురుగారు. ఆయుష్మతి. గురుగారు అసలు 2025 మొదలైందంటే అంటే అప్పుడు వాళ్ళకి తెలియదేమో గానీ 6 నెలలు గడిచేసరికి ప్రతి సందర్భాన్ని ఏ సందర్భాన్ని చూసుకున్నా ఒకవైపు యుద్ధాలు అవ్వండి, ఒకవైపు మహాకుంభమేళాలో ప్రాణాలు కోల్పోవడం అవ్వండి, మొన్న ఆర్‌సీబీ కప్ గెలిచిన వెంటనే అదేదైతే ఉందో ఆ ర్యాలీలో ఆ తొక్కిసలాట జరగడం కానీ, మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్లు, యుద్ధానికి సంబంధించి అసలు అసలు 2025లో 6 నెలలైతే ఈ విధంగానే చూసుకుంటున్నాం గురుగారు. మరి మిగతా 6 నెలలుంది. అసలు ఏం జరగబోతుంది గురుగారు? ఈ యుద్ధాలు, ఈ ప్రళయానికి అంటే ఇది ఒక రకంగా ప్రళయమనే చెప్పొచ్చు. ఈ కండిషన్ ఏదైతే ఉందో దానికి మెయిన్ కారణం ఏంటి గురుగారు? ఇది 2019లో షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కలిసాయి. డిసెంబర్లో ఏర్పడింది. దానికి ముందు అక్టోబర్ నుంచే నేను వార్న్ చేస్తూ వచ్చాను. ఆ వీడియోలన్నీ కూడా పాతవి ఉన్నాయి. అప్పుడే నేను చెప్పాను 2032వ సంవత్సరం వరకు ఇటువంటి విపత్తులు ఉంటూనే ఉంటాయి. ఇటువంటి కరోనా లాంటి విపత్తులు అని చెప్పాను. కరోనా లాంటి విపత్తులు అంటే కరోనా ఆరోగ్యపరంగా, అలాంటి విపత్తులు అంటే ఇంకా దానికి రిలేటెడ్గా ఒక ఆరోగ్యం అని కాదు, అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మీరు కావాలంటే 20 దగ్గర నుంచి మీరు వరుసగా చూసుకుంటూ వస్తే ఒక్కొక్క ఇన్సిడెంట్ని మీరు బాగా పరిశీలన చూస్తే పాత పారాగ్రాఫ్ ఏదైతే పాత దాంట్లో 19కి ముందు ఉన్నటువంటి దగ్గర నుంచి చూసిన దాంట్లోకి 19 తర్వాత జరిగిందని చూసిన దానికి చాలా క్రూర ఏది మీకు చెప్పాలంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాల కేసులు అయితేమి, సినిమా వాళ్ళకి సంబంధించిన డ్రగ్స్ కేసులు అయితేమి, అన్ని రకాలుగా మర్డర్స్ అయితేమి, వ్యక్తిగత కక్షల నుంచి దేశ భద్రతకు తగ్గేదాకా ఈ ప్రభావాలు ఉండడానికి కారణం ఏంటంటే ఈ వచ్చే సంవత్సరాలకు రాజులు ఇందాకే చెప్పాను క్రూరగ్రహము పాపగ్రహము అని. ఈ గ్రహాల యొక్క కలయికతో సంవత్సరాలు ఏర్పడుతున్నప్పుడు శార్వరి నామ సంవత్సరం, శార్వరి అంటే పగలుని రాత్రి చేయునది, అన్ని వ్యాపారములు స్తంభింపజేయునది అని వచ్చింది. ఆ సంవత్సరం అది చెప్పాం. అన్నట్టుగానే అయింది కదా, పగలు రాత్రి అయింది. అందరికీ ఇళ్లలో దీపాలు వేసుకొని పగలు కూడా ఇంట్లోనే కూర్చున్నారు, పగలు రాత్రిలాగా పడుకున్నారు. అన్ని వ్యాపారాలు స్తంభిస్తాయి అని చెప్పి రాశాడు. అది ఎక్కడుంది? అమరకోశం అనే దగ్గర శార్వరికి అర్థం రాశాడు. సో వ్యాపారాలు స్తంభిస్తాయని పంచాంగంలో రాశారు, జరిగినాయి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది అని చెప్పి అది కూడా దాతృ ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మొన్న క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో అది కానీ, ఇప్పుడు మొన్న మొదలైన విశ్వావసు నామ సంవత్సరం కానీ, ఇవన్నీ కూడా విశ్వ అంటే ప్రపంచం, ఆవసు అంటే వ్యాప్తించడం అని. ఏమి ఇన్సిడెంట్ మంచిగా జరిగినా వ్యాపిస్తుంది, చెడుగా జరిగినా ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతుంది. అంటే ప్రపంచానికి ఇబ్బందికరంగా ఉంటుందనేది ఆ యొక్క రాజును బట్టి చెప్పచ్చు. ఇప్పుడు పరస్పరం రాజులు ఒకరినొకరు కలహించుకుంటారు. సో మీరు ఇప్పుడు 1934 ప్రాంతాల్లో మొదటి ప్రపంచ యుద్ధం ఆ కాలం కూడా నేను చెక్ చేశాను. అప్పుడున్నటువంటి గ్రహస్థితులు ఇప్పటికి దగ్గరగానే ఉన్నాయి. సో నేను ఇది మొన్న 2023 జనవరి 23 ఉగాది పంచాంగం దగ్గర నుంచే వార్న్ చేసి చెప్తున్నా, రానున్నటువంటిది తీవ్రమైన ఇబ్బందికర కాలం. అప్పుడే ఉక్రెయిన్ వారు స్టార్ట్ అయిన ఒక నెల అన్నమాట. అక్కడి నుంచి యుద్ధం స్టార్ట్ అయ్యి జరుగుతూనే ఉంది. 2 years దాటిపోయింది, ఇప్పుడు 2.5 years వైపుకి వెళ్ళిపోతుంది. సో వరల్డ్ వార్ ఫస్ట్ వార్ కూడా ఆ 7 ఏళ్ళలో 6 ఏళ్ళలో జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ కూడా 6-7 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు ఇది ప్రారంభం అక్కడ అయ్యిందనమాట యుద్ధం. రష్యా ఉక్రెయిన్తో మొదలైంది. అయితే తమాషా చూడండి, ఇప్పుడు ఈ సంవత్సరం సూర్యుడు రాజుగా ఉండడం, శని సేనాధిపత్యం వహించడం, చంద్రుడు మంత్రిగా ఉండడం, ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి దేశాల పేర్లు ప్రధానంగా ఇప్పుడు తీసుకున్నాం. ఇజ్రాయిల్, ఇరాన్. సో వీటికి రెండిటికి సూర్యుడు రాజు, అది పక్కన పెడదాం. ఆ దేశాధ్యక్షుల పేర్లు చూడండి, నెతన్యాహు, అల్తాఫా ఖమేని, అల్తాఫా ఏదో ఉంది అది ముందు. సో ఆ అనేటువంటి అక్షరంలో ఆయన ఉన్నాడు. కృత్తికా నక్షత్రం సూర్యుడు, నెతన్యాహు నాని నూనె అనురాధ నక్షత్రం శని. శనికి సూర్యుడికి పడదు కాబట్టి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. అట్లాగే
గతంలో వాద్లమీర్ పుతిన్, అవును. వావివువే రోహిణి నక్షత్రం, అక్కడ జెలెన్స్కీ ఉత్తరాషాఢ నక్షత్రం, సూర్యచంద్రులు ఇద్దరు కొట్టుకున్నా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతూ వచ్చింది. అవును గురుగారు. స్ప్రెడ్ కాల. ఎందుకని? సూర్యచంద్రులు ఇద్దరు జగత్తుకు కావాల్సిన వాళ్ళే. వాళ్ళ పర్సనల్ అవసరాలు కాబట్టి ప్రజలు కూడా, ఇండియా కూడా గమ్ముగా వారి మధ్యలో కల్పించుకోవాలి. పక్కన పెడదాం. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. అవును గురుగారు. ఇండియాకి పాకిస్తాన్కి వచ్చినప్పుడు ఇండియాని పరిపాలిస్తుంది ఎవరు ఇప్పుడు? ప్రధాని నరేంద్ర మోడీ. దామోదరదాస్ నరేంద్ర మోడీ, అందరు కానీ నరేంద్ర మోడీ అంటారు, లేదా మోడీ అంటారు. మోటాటీటు పుబ్బా నక్షత్రం శుక్రుడు, నా అంటే అనురాధ నక్షత్రం శని, అండ్ దామోదరదాస్ నరేంద్ర మోడీ అంటే శశోదాది పూర్వభాద్ర నక్షత్రం గురువు. ఇప్పుడు పాకిస్తాన్ పరిపాలిస్తుంది ఎవరు అంటే ఆసిఫ్ అని మునీర్, కృత్తికా నక్షత్రం, వాడు సైనిక అధ్యక్షుడు. జర్దారీ అనేటువంటి వాడి పేరు పాకిస్తాన్ అధ్యక్షుడు ఉన్నాడు, షరీఫ్ బ్రదర్, జర్దారీ షరీఫ్ ఏదో ఏదో ఉంది వాడి పేరు. ఒక్క సెకండ్, ఆ పేరు, ఆ అక్షరాలు కూడా ఇదే విధంగా శని అండ్ సూర్యుడి యొక్క ఆధిపత్యంలో పడుతున్నాయి. ఇప్పుడు అక్కడున్న పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఎట్లా నాలిక లేదు, కానీ అక్కడ మనం ఆసిఫ్ మునీర్ని ఎందుకు తీసుకున్నాం? వాడే యుద్ధానికి కారకుడైనాడు. ఇన్సిడెంట్ జరిగిన పహల్గామ్ దగ్గర జరిగింది. ఫస్ట్ పహల్గామ్ అనేటువంటిది టేటోపాపి ఉత్తరా నక్షత్రం సూర్యుడిలో ఉంది, మళ్ళీ పాకిస్తాను సూర్య నక్షత్రంలో ఉంది. ఇండియా ఆయివుయ కృత్తికా నక్షత్రం పాకిస్తాన్లో ఉంది. అయితే మన భారత్ అనుకోండి, భారత్ అన్న దగ్గర యోయోబాబి మూలా నక్షత్రం, కేతు, మోడీ మోటాటీటు బుబ్బా నక్షత్రం. సో ఇవన్నీ ఆ నక్షత్రాల ప్రమాణం తీసుకొని చూసినా కానీ ఇవన్నీ జరుగుతున్న ఇన్సిడెంట్. అయితే ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఎక్కువగా వెళుతూ ఉన్నాయని నేను 3 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. అయితే యుద్ధం జరగాలి అని ఎప్పుడు కోరుకోకూడదు. యుద్ధం జరగడం వల్ల అది విశ్వానికి ఎప్పుడు కూడా మంచిది కాదు. యుద్ధం జరపకుండా శత్రువుని అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి బలవంతంగా వాడిని దించడం అనేది మంచి పద్ధతి. అంటే ఇప్పుడు ఇద్దరు చదరంగం ఆడుతున్నారు అనుకోండి, చదరంగం ఆడే వాళ్ళల్లో తెలివైన చదరంగ ఎత్తుగడలేసేవాడు ఎవడు కూడా ఎదురుగా ఉన్నటువంటి మంత్రినో గుర్రాన్నో ఏనుగునో చంపేసి గెలవాలనుకోడు. వాటిలన్నిటిని ఈ వైపుకి రప్పించుకుంటూ అటువైపుకి వెళ్ళి పూర్తిగా కదలకుండా రాజుని దిగ్బంధనం చేయడం. ఆ విధమైన యుద్ధ తంత్రాన్ని కనుక అమలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియా చేపట్టింది ఏంటి? వాటర్ బ్రేక్ చేసింది గట్టిగా. ఇంకా ఇదే నిర్ణయం ఇంకొక 2-3 నెలలు సాగింది అనుకోండి, పాకిస్తాన్ ఇప్పటికే కాళ్ళబేరానికి వచ్చింది, వాళ్ళే ఒప్పుకున్నారు. అది నిన్న కూడా మేము కాళ్ళబేరానికి వెళ్ళామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో అక్కడ ఉన్న పరిస్థితి ప్రజలే వ్యతిరేకించి వాళ్ళని తన్నే రోజు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సరెండర్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా గ్రహ ప్రభావాలు. మరి ఈ ఉత్పన్నాలు ఎందుకు వస్తున్నాయి? అకారణంగా ఈ ఫ్లైన్ యాక్సిడెంట్లు ఇండియా, అట్లాగే ఈ రోడ్డు ప్రమాదాలు, మొన్న తొక్కిస్లాట్లు, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీకు మొన్న వెళ్ళిన ఫ్లైట్ ఏంటి? ఎయిర్ ఇండియా అంటే ఆయువుయే కృత్తికా నక్షత్రం సూర్యుడు. ఇప్పుడు నేను ఏమండి ఎయిర్ ఇండియా మీరు ప్రతిరోజు తారాబలం చూసుకొని మీరు ఫ్లైట్ నడపండి అంటే వాళ్ళు నడపరు. ఎందుకు నడుపుతారు? నడుపుతామన్నా కానీ ఏదో నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రయోగం చేద్దామని వేదాల మీద ప్రయోగం చేసేదానికి దాని ప్రకారం విమాన శాస్త్రం గురించి ఒక చిన్న ప్రయోగం చేయగానే నాస్తిక సంఘాలు మేధావులందరూ ఈదులోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది అందరూ చేరి మోడీని నిజంగా మంచి ప్రయోగం చేసేదానికి పూనుకున్న అతన్ని కూడా వ్యతిరేకించి ఆ ప్రయోగాన్ని ఎక్కనీయకుండా అడ్డుకోవడంలో సమర్థులుగా సక్సెస్ఫుల్గా పనిచేశారు. నిజంగా ఎయిర్ ఇండియా వాళ్ళు ముహూర్తాలు పెట్టుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి లేస్తే ఇంత ఘోరమైన యాక్సిడెంట్లు జరగవు. నేను రాసిస్తాను. ఆ ఒక్కడు ఎందుకు బతికాడు? 11 సీట్లో కూర్చున్నాడు. 12A సీట్ కదా, 11A ఏదో 11A. ఆ 11 అంటే 2 చంద్రుడు. సో చంద్రుడు యోగము పక్కన పెట్టి అది అట్లా కూడా కాదు. మనము ఒక్కడు బతికినాడు, మిగతా వాళ్ళు ఎందుకు సేవ్ కాలేకపోయినారు అంటే
ఆ ఒక్కడికి ఆయుష్ ఉంది అని అర్థం. అవును కరెక్ట్. మేమేం చేస్తాం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కే వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు ఒక మాండేటరీ తెచ్చి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీయమన్నారు అనుకోండి, సపోజ్ ఇవ్వలేరు. అవును అవును కరెక్ట్. కానీ నేమ్స్ అయితే ఇవ్వాలిగా. అవును కరెక్ట్ గురుగారు. ఆ నేమ్స్లో ఎంతమందికి యోగం ఉంది, ఎంతమందికి అవయోగాలు ఉన్నాయో చూసి ఆ ప్రకారం వాళ్ళకి బయలుదేరే టైంని ఫిక్స్ చేసే విధానాలు చేస్తే సక్సెస్ అవుతాయి. కానీ ఇప్పుడు ఇలా చెప్పామనుకోండి, మరి నువ్వు పోయి ఎయిర్ ఇండియా ఇంక మీద ఏం జరిగినా నువ్వే రెస్పాన్సిబిలిటీ అని రాసిస్తా. నా మీద నాకు కాన్ఫిడెంట్. నేను ముహూర్తం పెట్టి ఈ ఫ్లైట్ కదిలితే ఏమీ జరగదు, కానీ నేను చెప్పిన పద్ధతుల్లో మీరు లేపాలి అంటాను అనుకోండి. ఎవడన్నా వింటాడా? గురుగారు. విన్నా వెంటనే మేధావి సంఘాలు వచ్చి టీవీల ముందు చర్చలు పెడతాయి. అంతే. వస్తారు చాలామంది పుట్టలో పాములందరూ బయటకు వచ్చి, ఆహా నువ్వు మూఢం, దానికి ఆయన చెప్పిన దానికి నువ్వు మూఢంగా నమ్ముతావా అంటారు. అదే పెద్ద డిబేట్ అయిపోయింది. అదే డిబేట్లు, కావాల్సినంత పండగ. సో కాబట్టి ఇప్పుడు ఎవడన్నా ఇట్లాంటి జరగకుండా ఈ విధమైనటువంటి టైములు అని ఇచ్చినా ఆ టైములు షెడ్యూల్ చేసుకోవాలనుకోవడానికి మనం హిందూ దేశంలో ఉన్నామా కూడా అర్థం కాదు. ఎందుకంటే హిందూ దేశంలోనే ఉన్నాం, కానీ హిందూ పరకంగా మనం చేయాలంటే ముందు వీళ్ళు వచ్చేస్తారు. దరిద్రం ఏంటంటే ఈ హిందువుల్ని హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది పైకి లేచి ఇదేంది ట్రాష్ అంటారు. వాస్తవంగా దాంట్లో ఇప్పుడు ప్రయాణానికి ఆనందాది యోగాలని ఎందుకు రాశాడు? ఇప్పుడు కాదు కదా, కొన్ని వందల సంవత్సరాల నుంచి పంచాంగాల్లో రాస్తున్నారు కదా. సో ఇంతమంది రాస్తున్న దాన్ని నువ్వు ఎలా లేదంటావు? నన్ను ఎవరు అడిగారు, ఏమండి ఈ జ్యోతిష్యం నిజమని మీరు ఎలా చెప్తారు? నేనంటే అది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న విషయాన్ని నేను నమ్మాను. ఎలా నమ్మాను అంటే, ఇప్పుడు నువ్వు చూసావా కృష్ణానది మహాకాళేశ్వర దగ్గర పుట్టిందని, అదే మన ఇక్కడ పుట్టిందని, మహారాష్ట్రలో పుట్టిందని నువ్వు చూసావా? గోదావరి అక్కడ నాసిక్ త్రయంబకులో పుట్టిందని నువ్వు చూసావా? ఇంకా అట్లాగే గంగా నది గంగోత్రిలో పుట్టిందని వెతుక్కుంటూ పోతే కనపడేది. సో ఆ వెతుక్కుంటూ వెళ్ళిన దాన్ని అనాదిగా వస్తున్నదని మనం అనుభవిస్తున్నాం. సో గంగా నది ఇక్కడ నీళ్లు తాగితే సరిపోతుంది. నీళ్ళు ఎక్కడైతే నాకేం గంగా నది అన్నావు, గంగ తాగేశాను. గంగ ఎక్కడ పుట్టింది అని ఎత్తుక్కుంటూ వెళ్ళినా పుట్టింది కనపడింది, గంగోత్రి అని పేరు పెట్టుకున్నాం. సో దానికి మూలం అక్కడికి ఎట్టొచ్చింది అంటే పురాణం కనపడింది. ఎవరు తెచ్చారు? భగీరథుడు కనపడ్డాడు. సో నువ్వు అక్కడ గంగా అక్కడ పుట్టలేదు గంగోత్రులు అంటే అప్పుడు భగీరథుడు లేడు. భగీరథుడు లేదు అంటే గంగా కూడా లేదు కదా. సో యమునా నది పుట్టుక గురించి అట్లాగే ఉంది, సరస్వతి పుట్టుకట్టే ఉంది, కావేరి పుట్టుక. మరి ఇవన్నీ లేవని చెప్పి నువ్వు ఎట్లా డిసైడ్ చేయగలవు? కాబట్టి ఉన్న ధర్మాన్ని నేను చెప్పాను. ఆనందాది యోగాలని పంచాంగంలో రాస్తారు. ఆ ప్రకారం ముహూర్తాలు పెట్టుకొని ప్రయాణాలు చేసినందువల్ల సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ ఉంటుంది. ఎంతమంది గుండెల మీద చేసుకొని వాళ్ళ పనుల మీద బయలుదేరుతున్నారు, అన్ని టయాలు చూసుకొని బయలుదేరుతున్నాం అని చెప్పమంటే ఆ పర్సంటేజ్ ఒక 10% ఉంటుంది. లేరని నేను తక్కువ. కానీ ఇన్ని చెప్పారు, మీకు కూడా ఒకానొక సమయంలో మీకు యాక్సిడెంట్ జరగకుండా ఉంటుందా? అఫ్కోర్స్ ఖచ్చితంగా జరిగి ఉంటుంది. మాంసనేత్ర అంటే నేను కూడా పూర్ణ ప్రజ్ఞావంతుడిని కాదుగా, కానీ నా బండికి ఏం జరిగినా నేను సేఫ్గా ఉన్నాగా. సో నాకు కావాల్సింది ఏంది? నేను ప్రొటెక్ట్ అవ్వడం. బండి పోతే పోయింది, నేను హ్యాపీగా ఉన్నాగా, బండి తయారు చేసుకుంటా, మళ్ళీ నష్టం లేదు. నేనే పోతే. కాబట్టి ప్రజల్ని రక్షించేందుకోసం ఆ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేయంగానే మనకి హిందూ శ్లోకం ఒకటి ఉంది. హిందూ శ్లోకం కూడా కాదు, మంత్రమే అది. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహితస్య బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంతు జీవంతు శరదాంశతం అని. బ్రాహ్మణులు నిర్భయంగా ఉంటే
భయం లేకుండా ఉంటే, గోవులు హాయిగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ మాట నేను అనగానే ఓ ఈయన బ్రాహ్మలు బాగుండాలని కోరాడు. బ్రాహ్మడు అంటే కులం కాదు, వైదిక ధర్మం, దేవుడు, ఆచారము ఏది బతికి హాయిగా ఉంటే అవి బాగుంటాయి. దైవానికి వ్యతిరేకంగా జరిగే పనులను అడ్డుకోండి. మూఢంగా దైవాన్ని గురించి కూడా, దైవంలో ఈయన ఉగ్రదైవము, ఈయన శాంత దైవము అని చెప్పద్దు. ఉగ్రదైవాలు ఉన్నారు, నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి, కానీ ఉగ్రులకు ఉగ్రుడు ఆయన, అంతేగాని అంటే దుష్టులకు దుష్టుడే కానీ మంచి వాళ్ళకి ఆయన ఎందుకు అవుతాడు? సో కాబట్టి మంచిగా ఉన్న వాళ్ళకి మంచి జరగాలి. ఇప్పుడు మనమంతా మంచివాళ్ళమే, పాకిస్తాన్ కూడా మన ఇండియాలోదే, కానీ వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళు ఆ ధర్మాన్ని పాటించట్లా, మనలో ఉంచిపోయిన వాళ్ళే. పాటించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని దండించమనే ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ ఈ ఉత్పాతాలు జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతు న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనుకుని ఉదయం లేచి దండం పెడితే ఖచ్చితంగా బాగుంటాయి. గోవు ఏడవకుండా చూసుకోండి. బ్రాహ్మడు అధర్మానికి పాల్పడుతుంటే బ్రాహ్మడు తిట్టాడా అని అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు, ఎవరైతే దేవాలయంలో ఒక అర్చక ఉంటాడో ఆ అర్చకుడు పొరపాటున దేవాలయంలోనే నిన్ను ఏదో ఒక తిరస్కారంగా మాట అన్నాడు అనుకో, ఇబ్బంది అతనికే కానీ నీ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భక్తుడు భగవంతుడు ముందు దాష్టీకాన్ని ఎప్పుడు ఒప్పుకోడు. భగవంతుడు తన ముందు భక్తుల ముందు దాష్టీకాన్ని ఎప్పుడు, ఆయన భక్తులకు దాసుడు కానీ అర్చకుడికి కాదు. కానీ ఆ భగవంతుడు అర్చకస్య హరిసాక్షాత్. అందుకని నేను పూజలు చేసే అయ్యవార్లకు కూడా ఏం చెప్తాను, మీరు గుడిలోకి వచ్చిన వారికి ధనము కన్నా వారి బాధని ఎక్కువగా తీసుకొని వాళ్ళకి సమస్యకు పరిష్కారంగా నెమ్మదిగా పూజ చేయండి. భక్తులు కూడా ఎలా తయారైపోయారంటే గుడికి వెళ్ళినప్పుడు గుడికి కావాల్సినంత సమయం పెట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఎంత ఎక్కువ టైం నువ్వు అక్కడ నిలబడ్డా నీకు అంత పుణ్యమే కానీ మైనస్ కాదు. కానీ వీళ్ళు అట్లా కాదు. అక్కడ 100 మంది ఉంటే ఏమైనా ప్రత్యేక లెటర్ తీసుకొని మనం అడ్డగారులు వెళ్ళిపోదామా, వెళ్ళి దర్శనం చేసుకో అంటే వెనకున్న వాళ్ళందరూ పనికి మానవాళ్ళ, వాళ్ళు భక్తులే. నువ్వు అడ్డదారులు వెళ్ళావు, నీకు అత్యవసరమైన రాజకార్యాలు ఉంటే వాళ్ళకు తప్పదు. ఇప్పుడు ఒక ఐఏఎస్ జిల్లా పరిపాలనాధికారి గుడికి వచ్చాడు, ఇమీడియట్గా దర్శనం చేసి కలిగించాలి. కానీ ఆయనతో పోదు, ఆయన ఒక 4 బంధువులను వేసుకోబోతాడు, ఒక రాజకీయ నాయకుడు పోతాడు, ఆయన ఒక 10 మందిని వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, సాధారణ భక్తులకు కూడా ఇబ్బంది వస్తుంది. ఇటువంటివి జరుగుతున్నప్పుడు వీళ్ళు దేవాలయంలో ఆ పూజల దగ్గర కూడా వీళ్ళు ఇబ్బంది పడి సరైనటువంటి వీళ్ళందరికీ చేసేసరికి అయ్యవారికి కూడా విసుగొస్తుంది. మీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం జరగండి అంటారు. ఆ ధర్మం అతన్ని చేయనిస్తే ఏమి ఉండదు. సో ప్రళయాలు ఉత్పన్నాలు తగ్గాలంటే ఈశ్వరుడే కర్త. కాబట్టి నమశివాయ సాంబాయ శివాయ పరమాత్మనే ఈ మంత్రం అందరూ ఉదయం లేచి చెప్పుకుంటే నమశివాయ పంచాక్షరి, పంచభూతాల్లో వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని ఆపుతుంది. సాంబాయ శుభాన్ని కలిగిస్తాడు, శివాయ శుభాన్ని వృద్ధి చేస్తాడు. పరమాత్ముడు అంటే పర అంటే అన్యంగా ఉన్నది ఆత్మ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇంకెక్కడో ఇంకోడున్నాడు, వాడి మనసులో ఏముందో నీకెడ తెలుస్తుంది. సో వాడు అటువంటి ఉగ్రదాడికి వచ్చిన వాడికి కూడా ఆఖరి నిమిషంలో మనసు చేంజ్ చేసుకునేటట్టు చేయగలిగిన శక్తే ఆ పరంధాముడు పరమాత్మ. కాబట్టి ఆ మంత్రాన్ని చెప్పుకుంటే మంచి శుభం కలుగుతుంది. నమశివాయ సాంబాయ శివాయ పరమాత్మనే ఈ మంత్రం చెప్పుకుంటూ చక్కగా ప్రతినిత్యం లోక కళ్యాణానికి ప్రార్థించాల్సిందే. కానీ గ్రహాల యొక్క కలయిక బట్టి జరుగుతున్న పరిణామాలు బట్టి ఈరోజు కాదు 2032 వరకు కూడా ఈ ఇన్సిడెంట్లు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇవి అరికట్టబడాలి అంటే మన ప్రయత్నం, మనం ఇది చేయాలి. ఇది తీవ్రం కాకుండా కాపాడుకోవడానికి మేము యజ్ఞయాగాది క్రియలు, శాంతి హోమాలు చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జరుగుతున్న వాటిల్లో చనిపోవడం ఎంత బాధాకరమో దాన్ని అడ్డుకోవడానికి మనం చేసే ప్రయత్నాల్లో కూడా మన యొక్క చొరవ కూడా అంతే అవసరం. అది బాధాకరమే, కానీ ఏం చేయగలం?
ఆల్రెడీ ఇక్కడ అలసత్వం చోటు చేసుకున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. అదే ఎయిర్ ఇండియా ఫ్లైట్లు గతంలో చాలాసార్లు దాని మీద నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని మీడియాలో వేశారు. అవును, బోయింగ్ వచ్చినప్పుడు దాన్ని ఆపాల్సిన బాధ్యత ఎవరు? యాజమాన్యం. ఇప్పుడు యాజమాన్యం ఏం చేస్తుంది అంటే ఒక్కడు చేసిన తప్పుకి అంతమంది శిక్ష అనుభవించారు. సో అందుకని ఇప్పుడు అట్టని చెప్పి ఎయిర్ ఇండియా సంస్థనే మూసేద్దామా అంటే కొన్ని వేల మంది అన్నం నోటి దగ్గర అన్నం కొట్టేసినట్టు. కాబట్టి దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఈశ్వరుడిని ఆరాధించి ఈ విధంగా మంత్రం చెప్పుకోవడం. ఓకే గురుగారు, ప్రస్తుతం 2025లో జరుగుతున్న ఈ సంఘటనల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సంతోషం, సుఖీ భవ.